చాలామంది మా సీనియారిటీ కానీ, లేకపోతే మా ఎక్స్‌పీరియన్స్ కానీ, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి మా దగ్గరికి వస్తుంటారండి. మా సీనియారిటీ గానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే మా ఎక్స్‌పీరియన్స్ మాకు రియాలిటీగా ఏం నేర్పించిందంటే గనక, సో ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ పేషెంట్ సేమ్ పెయిన్ ఉన్నా కానీ, వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసే విధానం, వాళ్ళ మజిల్ టైట్‌నెస్ కానీ, వాళ్ళ బోన్ పరంగా వాళ్ళకున్న డ్యామేజ్ కానీ, డిస్క్ పరంగా వాళ్ళకున్న డ్యామేజ్ కానీ, ఎవ్రీథింగ్ డిఫరెంట్ అనేది బాగా నేర్చుకున్నాం. రెండోది, చాలామంది పేషెంట్స్ మేము ఇచ్చిన సజెషన్స్‌లో హాఫ్ ఫాలో అయితేనక చాలా ఎక్కువ అని మేము చాలా సార్లు చూసాం. మేము చెప్పిన ఎక్సర్సైజ్ కౌంట్ ఒకటి అయితేనక వాళ్ళు చేసేది ఒకటి ఉంటుంది. మేము వీక్లీ ఎవ్రీడే చేయమంటేనక వాళ్ళు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేయడం ఎక్కువ ఉంటుంది. బట్ వాళ్ళు ర్యాండమ్‌గా చెప్పే వర్డ్ ఎలా ఉంటుందంటే మేము ఎక్సర్సైజ్ చేస్తామని చెప్తుంటారు. సో ఆ కమిట్మెంట్ అనేది రెగ్యులర్‌గా మిస్ అవ్వడం అనేది చూస్తుంటాం మా ఎక్స్‌పీరియన్స్ ద్వారా. రెండోది, కొన్నిసార్లు మా పరంగా మేమే ఆ డిఫరెన్షియల్ డయాగ్నోస్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ మా ప్రాక్టీస్‌లో డిఫరెన్షియల్ డయాగ్నోస్ అంటారు. అంటే గనక ఈ ప్రాబ్లము, ఇంకో ప్రాబ్లమ్ ఒకేలా ఉంటాయి. ఆ లక్షణాలు, ఈ లక్షణాలు మిస్ మ్యాచ్ అవ్వడము. ఆ మిస్ మ్యాచ్ అయిన వల్లి మేము మెల్లగా సీనియారిటీ పెరిగే కొద్దీ ఏదైతే గనక ఈ చిన్న తారతమ్యం అయితే గనక డిఫరెన్షియల్ డయాగ్నోస్ అని చెప్పా కదా! అది కాదు ఇది అని ప్రాపర్‌గా ఈ ఎక్స్‌పీరియన్స్‌తో మేము ల్యాండ్ అవ్వడం ఒకటి నేర్చుకున్నాం మా ఎక్స్‌పీరియన్స్‌లో. రెండోది, మేము ఏవైతే నాక మేమిచ్చే కమ్యూనికేషన్ స్కిల్ కానీ, లేకపోతే మేము వాళ్ళకిచ్చే కౌన్సిలింగ్ విధానం కానీ, అంటే మీ ప్రాబ్లమ్ ఇది అని మేము ఇమేజ్ ద్వారా కానీ, లేకపోతే వాళ్ళ వీడియోస్ ద్వారా కానీ చూపించే విధానం అనేది వాళ్ళకెంతో బెనిఫిట్ అవుతుంది. వాళ్ళకి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంది. వాళ్ళ ప్రాబ్లమ్ మొత్తం అర్థమైందా లేదన్నది వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా కూడా చూసి, ఇంకా వాళ్ళకేమైనా డౌట్ ఉంటేనక మల్టిపుల్ టైమ్స్ కూడా వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం అనేది మేము నేర్చుకున్నాం.